ఆదరణ పొందుతున్న నంబర్ 1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM పర్ల్ బ్యూటీ. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తూర్పుగోదావరి జిల్లాలో పుట్టి పోలీస్ అవ్వాలనేటువంటి సంకల్పంతో అనేక కష్టాలు ఎదుర్కొని పోలీస్ ట్రైనింగ్లో అత్యుత్తమమైనటువంటి రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికైనటువంటి గంగరాజు మనతో ఉన్నారు. అంటే ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కూడా పనిచేసినటువంటి ఆయన రాష్ట్రపతి అవార్డుకి ఎంపిక అవ్వడం పట్ల అటు కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే ఆయనకు ఉన్నటువంటి స్నేహితులు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకంత హర్షం వ్యక్తం చేస్తుంది. రైట్ పర్సన్కి రాష్ట్రపతి అవార్డు వచ్చిందని చెప్పి ఇప్పటికే ఆయనకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు గంగరాజు గారు ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నిజంగానే రాష్ట్రపతి పురస్కారం అంటేనే ఎవరు కని విని ఎరిగినటువంటి రీతిలో పురస్కారం అందుకోబోతున్నారు. సో మొదటగా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మీ తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? చాలా తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలంలో పెద్ద బ్రహ్మదేవం అని ఒక చిన్న విలేజ్. ఓకే. ఆ చిన్న విలేజ్లో మా నాన్నగారి పేరు దాసరి రామకృష్ణ గారు. ఓకే. సో రీసెంట్గా 2 years క్రితం ఆయన కాలం చేయడం జరిగింది. సో మా మదర్ సూర్యకాంతం. సో అదే పెద్ద బ్రహ్మదేవంలో పుట్టి ఓకే చిన్న రైల్వే ఉద్యోగిగా మా నాన్నగారు పనిచేసేవారు. 3 brothers మేము, నేను లాస్ట్ వన్. 2 పెద్దవాళ్ళు, 2 కూడా రైల్వేలో ఎంప్లాయీస్. పెద్దన్నయ్య అయితే రైల్వేలో ఈ మధ్యకాలంలో రిటైర్డ్ అయ్యారు. సో అక్కడే చదువుకోవడం, సో అవన్నీ చేయడం. మా నాన్నగారు రైల్వే ఎంప్లాయీ, చిన్న చిన్న వ్యవసాయ పనులు చేయడం చిన్నప్పటి నుంచి. అట్లా ఈ వ్యవసాయ పనులు అలాంటి పల్లెటూరు వాతావరణంలో చదువు అట్లా ఇట్లా సాగి ఒక్కొక్క మెట్టుగా మనం రావడం జరిగింది. మొదటగా నేను 1990లోనే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్లో కాకినాడలో కానిస్టేబుల్గా జాయిన్ అయ్యాను యాక్చువల్గా. ఓకే. సో అక్కడ ఒక 8 years చేసిన తర్వాత మళ్ళీ 1998లో సో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండడం వల్ల డైరెక్ట్ రిక్రూట్మెంట్లో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో విజయనగరంలో పనిచేశాను. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో 2004 నుంచి కంటిన్యూగా ఇంచుమించు 12 సంవత్సరాలు పనిచేశాను. 2007లో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా నాకు ప్రమోషన్ వచ్చింది. ఈ రాష్ట్రపతి పురస్కారం కంటే ముందు ఇండియన్ పోలీస్ మెడల్ వస్తేనే దీనికి అర్హత ఉంటుంది యాక్చువల్గా. సో అందుకని ఇండియన్ పోలీస్ మెడల్కి అప్పటి డైరెక్టర్ మన గౌరవ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ గారు నండూరి సాంబశివరావు గారు రికమెండ్ చేయడం జరిగింది అప్పుడు. సో రికమెండ్ చేస్తే 2014లో ప్రజెంట్ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 2014 ఇండియన్ పోలీస్ మెడల్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత స్టేట్ బైఫర్కేషన్లో నేను మళ్ళీ ఆంధ్రాకి అలాట్ అవ్వడం, వచ్చి మన స్వామివారి సన్నిధిలో టీటీడీలో విజిలెన్స్ విభాగంలో 5 సంవత్సరాలు అలిపిరి అలాగే వైకుంఠం సో టెంపుల్లో పనిచేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నేను వెంకటగిరి బెటాలియన్ 9th బెటాలియన్ APSPలో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ఈ అవార్డుకి సో అప్పటి మా కమాండెంట్ గారు ప్రకాష్ గారు నన్ను సో నా ఎలిజిబిలిటీ ప్రకారం ప్రపోజ్ చేయడం. ఓకే. సో ఆఫీసర్స్ గుర్తించి మనకి పురస్కారం రావడం జరిగింది. చాలా సంతోషం. అంటే చిన్నప్పటి నుంచి అంబిషన్ సార్ పోలీస్ అవ్వాలని చెప్పి? మీ ఇంట్రెస్టా అంటే ఫ్యామిలీ ఇంట్రెస్టా? నిజంగా చెప్పాలని నా ఇంట్రెస్టే. ఓకే. ఇప్పుడు జనరల్గా మన కాలేజీల్లో స్కూల్లో చదివేటప్పుడు నీ లైఫ్ అంబిషన్ ఏంటి అని అడుగుతూ ఉంటారు కదా. ఒక డాక్టర్ అవుతారు, ఒక ఇంజనీర్ అవుతారు, ఇలా రాస్తూ ఉంటారు. ఎందుకో మరి నేను చిన్నప్పటి నుంచి బాగా అంటే నేను 8th 9th స్టాండర్డ్ నుంచి కూడా ఎప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లోకే వెళ్ళాలని ఇప్పుడు రాస్తూ ఉండేవాడిని. అట్లా ఒక రకంగా అంబిషనే. డిపార్ట్మెంట్లోకి చిన్న స్థాయిలో ఎంటర్ అయ్యాను. సో లక్కీగా మనం చదువుకోవడం, సో అలాగ అవకాశం వచ్చి రిజర్వ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అవ్వడం, ఈ స్థాయికి రావడం జరిగింది. డెఫినెట్గా నా అంబిషన్ అనుకోవచ్చు డిపార్ట్మెంట్లో చేరడం. అంటే మీ పేరెంట్స్ చెప్పలేదా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎన్నో రిస్క్ ఉంటుంది, దాంట్లో ఎన్నో అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, పై ఆఫీసర్స్ నుంచి ఎంతో కొంత మాటలు అనేది పడాల్సి ఉంటుంది, చాలా రిస్క్ కేసెస్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది అనే విషయాలు మీకు చెప్పలేదా వద్దు అని చెప్పి? యాక్చువల్గా కుటుంబ వాతావరణం, రైల్వే కుటుంబ వాతావరణం, వ్యవసాయం రైల్వే యాక్చువల్గా ఈ వాతావరణం పెద్దగా లేదు. ఎవరో ఒక మా మేనత్త గారు వాళ్ళ హస్బెండ్ మాత్రం ఎస్ఐగా చేసేవారు. ఆయన్ని మాత్రమే చూస్తూ ఉండేవాళ్ళం. డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే రిస్క్ ఉంటుంది, కష్టం ఉంటుంది అని తెలుసు మనకి. బట్ అదొక అంటే సేవ చేసేటువంటి డైరెక్ట్గా ప్రజలకు సేవ చేసే అదృష్టం కలుగుద్ది కదా. రైల్వేలో చేయొచ్చు, బ్యాంకులో చేయొచ్చు, అన్ని సర్వీస్ అవ్వచ్చు. కానీ డైరెక్ట్గా మనం ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం రావచ్చు. సో మోర్ ఎవరు ఇప్పుడు కూడా ఏమనుకుంటానంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి రావడం వల్లే ఈ 5 years నేను
టీటీడీలో స్వామివారికి సేవ చేసే భాగ్యం, తర్వాత భక్తులకి కొంచెం మనం ఎలాంటి ఫెసిలిటేట్ కలిగించడం, చాలా ఎక్కువ క్యూ లైన్స్ మీద అప్పట్లో నేను బాగా ప్లాన్ చేశాను అప్పట్లో. ఓకే. సో ఈ డిపార్ట్మెంట్ ఎంచుకున్నాను కాబట్టి కష్టాలు డెఫినెట్గా ఉన్నాయి. కానిస్టేబుల్ లెవెల్లో, ఇన్స్పెక్టర్ లెవెల్లో చాలా రిమోట్ ఏరియాలో, నక్సలైట్ ఏరియాలో పనిచేయడం, కొన్ని జరగటం అట్లాంటివి జరిగినాయి. సో కాబట్టి అలాంటి డిపార్ట్మెంట్ ఎంచుకోవడం వల్ల ఈరోజు మనం రాష్ట్రపతి పథకానికి సో ఎన్నికయ్యాం. హైలీ రిస్క్ కేసెస్ ఏమైనా ఫేస్ చేశారా సార్? మీరు అక్కడ మావోయిస్ట్ ప్రాంతాల్లో కూడా పనిచేశారు కదా? చేశాను యాక్చువల్గా ఒక 2-3 ఎన్కౌంటర్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అప్పట్లో. సో నేనున్న సందర్భంలో 2-3 ఎన్కౌంటర్స్లో ఒక 10-15 మంది నా తోటి సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. సో కొన్ని సందర్భంలో ఒక ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినప్పుడు సో బ్యాలెట్ బాక్సులు తీసుకొస్తుంటే చింతపల్లి ఏరియాలో, జీకేవి ఏరియాలో అటాక్ జరిగింది. ఇప్పుడు ఇంచుమించు 17 మంది ఎంతమంది చనిపోయారు. సో సమ్హౌ బ్యాలెట్ బాక్సులు మనం కాపాడగలిగాం. ఆ రోజుల్లో యాక్చువల్గా 90స్లో చాలా ఉధృతంగా ఉండింది కాబట్టి, సో ఆ టైంలోనే 90లో మన కానిస్టేబుల్గా ఎంటర్ అయ్యాం. 98 వరకు వచ్చేసి 98లో మళ్ళీ వచ్చాను. సో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా కూడా మళ్ళీ మన విశాఖ జిల్లాలో కూడా ఇలాంటి 2-3 సందర్భాలు డెఫినెట్గా అలాంటివి. సో అప్పుడు కొద్దిగా ప్యానిక్ అవ్వలేదా మీరు? మీ ముందరే మీ కొలీగ్స్ చనిపోతుంటే? సో అక్కడ యాక్చువల్గా ఫీల్డ్కి గ్రౌండ్లో ఉన్నప్పుడు మనం అది ఇంకా సంహౌ ఒక బ్యాటిల్ స్టేజ్ ఉంటుంది కాబట్టి, ఓకే. సో మనం ప్యానిక్ సిచ్యువేషన్ కోర్స్ ఎవరికైనా ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్ కాబట్టి కొంచెం ఉండొచ్చు, కానీ బట్ అక్కడ అది ఉండదు. వాస్తవంగా ఒక ఇష్యూ అలాంటి ఇన్సిడెంట్ జరిగేటప్పుడు సో ఎంతసేపు మనం పై చేసి సాధించడానికి లేదా సర్వైవ్ అవ్వడానికి ట్రై చేయడమే ఉంటుంది. ఏ పని మీద అయితే వెళ్ళామో ఆ పనిని మనం కరెక్ట్గా చేసుకోవాలని ఉంటుందంటే. సార్ మ్యారేజ్ ఎప్పుడు ఇంకా? నాకు 1997లో జరిగిందండి మ్యారేజ్. ఓకే. అప్పటికి ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నారా? లేదు, అప్పుడు కానిస్టేబుల్గా ఉన్నాను. ఓకే. తర్వాత రిజర్వ్ ఇన్స్పెక్టర్గా నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. పిల్లలు సార్? ఒక్క బాబు అండి నాకు. ఓకే. సో సాయి శ్రీహర్ష అని అటు ప్రస్తుతం హైదరాబాద్లో బీబీఎల్ఎల్బి చేస్తున్నాడు ఇక్ఫా యూనివర్సిటీలో. ఓకే. సో అతను లైఫ్ డ్రీమ్ అంటారు అది? మీరేమి ప్రెజర్ చేయలేదా? నేనేం బ్రదర్ ఆప్షన్ ఏం లేదా మీరు? వెళ్ళి నేనేం అలా ఏమనలేదు. సో డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి సో సివిల్స్ లాంటి చేస్తే బాగుంది, డెఫినెట్గా ఉంటుంది. ఓకే. సో ఆ యాంగిల్లోనే బీబీఎల్ఎల్బి తీసుకున్నాడు. సో ఆ యాంగిల్ ఆ డైరెక్షన్లో కూడా వెళ్ళొచ్చు మోస్ట్లీ. సార్ ఇంకా మొదటగా చూసుకుంటే టీటీడీ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. 5 years పనిచేయడము, అక్కడ స్వామివారి సేవలు కావచ్చు, లేదంటే భక్తులకు కావాల్సినటువంటి సౌకర్య విషయాల్లో చాలా సెన్సిటివ్ అయినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ కొంత ఏమార్పాటుకు గురైనా కూడా అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా కొంత సంచలనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది టీటీడీ అంటే. సో 5 సంవత్సరాలు పనిచేశారు కదా, ఆ టైంలో ఎలా ఉంది సార్? సో యాక్చువల్గా నార్మల్ మనంతో పోల్చుకుంటే స్వామివారి దర్శనానికి కోసం ఒక రెప్పపాటు దర్శనం కోసం వస్తారు. సో మనకి అక్కడ పని చేసే అవకాశం, సేవ చేసే అవకాశం వచ్చిందంటే అంటే జీవితం ధన్యమైనట్టు. అంటే రెప్పపాటు దర్శనం కోసమే ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే కష్టపడి వస్తారు. కానీ నిన్ను అలాంటి వాళ్ళకి దర్శనం చేయించడం కోసం అక్కడ నియమిస్తే సో ఎంత సంతృప్తి దాంట్లో. నేను యాక్చువల్గా నిరంతరం 5 సంవత్సరాలు అప్పుడున్న ఆఫీసర్స్ కూడా అలాగే అప్రిషియేట్ చేయడం జరిగింది. నిరంతరం ఆ యాంగిల్లోనే ఉండేవాడిని. ఇప్పుడు ఎవరో నన్ను అడిగారు, స్వామివారి దర్శనం చేసుకోవడం నీకు ఇష్టమేనా అంటే, సో స్వామివారి దగ్గర పనిచేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా దర్శనం చేసుకోవడం ఇష్టమే. కానీ వచ్చేటువంటి భక్తుడికి దర్శనం చేయించడం ఇష్టమా, నువ్వు దర్శనం చేసుకోవడం ఇష్టమా అని అడిగితే డెఫినెట్గా భక్తుడికి దర్శనం చేయించడమే ఇష్టం నాకు యాక్చువల్గా. సో అందుకనే క్యూ లైన్స్ మీద చాలా వర్కౌట్ చేస్తాం. ప్రజెంట్ నారాయణగిరి గార్డెన్స్లో ఉన్నటువంటి క్యూ లైన్స్ అన్నింటిలో అవన్నీ అంటే జనరల్గా మనం ఇల్లు కట్టించుకుంటే ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తాం అట్లా దగ్గరుండే లైన్స్ని చేయడం. అలాగే వైకుంఠం 2లో సో కంపార్ట్మెంట్ రిలీజ్ చేసేటటువంటి ప్రెజర్ తగ్గించడానికి రిలీజ్ ప్యాటర్న్ చేంజ్ చేయడానికి ప్రయత్నించడం. ఆ ఓల్డ్ లడ్డూ కౌంటర్స్ లాంటివి ఉంటే వాటిని ఐడియల్గా ఉండిపోయినాయి అని చెప్పి దాన్ని మనం బేబీ ఫీడింగ్ పాయింట్స్ కింద దాన్ని కన్వర్ట్ చేయడం. అట్లాంటి ఎన్నో నేను సో టీటీడీలో అలాంటి అవకాశం నాకు స్వామివారి ఇచ్చారు, వాళ్ళు అప్పుడున్న ఆఫీసర్స్ ఇచ్చారు. సో అట్లా బాగా పనిచేస్తుంది దాంట్లో. సార్ ప్రెసిడెంట్ మెడల్ వైపు నడిపించినటువంటి అంశాలు ఏంటి మీ సర్వీస్లో? అసలు మీకు ఎందుకు ఇవ్వాలి ప్రెసిడెంట్ మెడల్ అంటే మీరు చెప్పుకోదగినటువంటి అంశాలు ఏమున్నాయి? ఏమి లేదండి, యాక్చువల్గా ఇప్పుడు చిన్నప్పుడు పెరిగిన వాతావరణం, సో ఒక సొసైటీ వాతావరణం ఉంటుంది. అంటే ఈ వాతావరణం నీకు ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుంది, లేకపోతే నీకు సో ఒక గోల్ సెట్ చేస్తుంది. ఫ్యామిలీ వాతావరణం కానీ బయట సొసైటీ వాతావరణం కానీ. సో పల్లెటూరు వాతావరణం పెరగడం, చాలామందిని మనం రకరకాల వ్యక్తులను చూడడం,
మన తోటి వాళ్ళు ఈ రోజు కూడా అదే స్థాయిలో ఉండడం, కొంతమంది పైకి వెళ్ళడం. సో మా ఫాదర్ కూడా జనరల్గా చిన్నప్పటి నుంచి ఏం చెప్పారంటే, సరే ఇది కావాలి అని పని చేయొద్దు, సిన్సియర్గా పని చేసుకో, నీ పని నువ్వు చేస్తుంటే ఆటోమేటిక్గా రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇది నిజంగా అదే యాక్చువల్లీ ఈ మెడల్కి రాక వరకు రావడానికి ఎవరి దగ్గరికి వెళ్ళి ఇంకా 4-5 మెడల్స్ అంతకుముందు కూడా వచ్చినాయి. ఈ మెడల్ కావాలని అడిగిన సందర్భం కానీ, ఆ మెడల్ రావాలనేటువంటి వర్క్ చేయడం కానీ అట్లా ఏం చేయలేదు. మనకిచ్చిన డ్యూటీ ఏంటి, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో 12 సంవత్సరాలు పనిచేశాను. ఎంతోమంది మా దగ్గర ట్రైనింగ్ అయినటువంటి ఇప్పుడు ఎస్ఏలు, సిఏలు చాలామంది 2004 నుంచి 2016 వరకు 12 సంవత్సరాలు చేసాం. సో అక్కడ కూడా అప్పుడున్న సీనియర్ ఆఫీసర్స్ ఎంతోమంది డైరెక్టర్స్, అది గోపీనాథ్ రెడ్డి గారు, సాంబశివరావు గారు, ఈష్ కుమార్ గారు, మాలకొండయ్య గారు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది దగ్గర, సో అంతమంది సీనియర్ ఆఫీసర్స్ దగ్గర పనిచేసే అవకాశం మనం రావడం, సో వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ తీసుకోవడం, చూడడం, నేర్చుకోవడం, సో పని చేయడం కూడా ఆటోమేటిక్ వాళ్ళే ప్రపోజ్ చేశారు. సో నిజంగా అంటే ఈ సందర్భం అవునో కాకపోవచ్చు కానీ ఇండియన్ పోలీస్ మెడల్ ప్రపోజ్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో అప్పట్లో ఒక అడిషనల్ ఎస్పీ రాఘవరావు గారిని, కోటేశ్వర గారు ఉండేవారు. వాళ్ళు మా మదర్కి అక్కడ నిమ్స్లో స్టంట్ వేపిస్తున్నాను ఆ రోజు 2013 అరౌండ్ 12లో ఒక ఫోన్ వచ్చింది, నీకు ఇండియన్ పోలీస్ మెడల్ ప్రపోజ్ చేస్తున్నాం, సైటేషన్ ఇమ్మని చెప్పి. ఓకే సార్ నాకు ఇమీడియట్గా వచ్చి నా రెస్పాన్స్ ఏంటి తెలుసా మీకు, నాకు ఇండియన్ పోలీస్ మెడల్ ఏంటి సార్ అన్నాను. నీకు ఇండియన్ పోలీస్ మెడల్ ఏంటయ్యా అంటే, సార్ అది ఎవరికో పెద్దోళ్ళకి వస్తుంది కదా అంటే, నీకేం తక్కువ ఉందయ్యా, నీకు కూడా అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. అంటే మనకి తెలియదు యాక్చువల్గా ఇండియన్ పోలీస్ మెడల్ మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయని. సో మనం సీరియస్గా పని చేసుకోకపోతే వాళ్ళే గుర్తిస్తారు, వాళ్ళే మెడల్స్. సో ఫస్ట్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇప్పుడు ప్రెసిడెంట్ అవార్డు అది ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది యాక్చువల్ నేను మార్నింగ్ 10:36కి. నిన్న మార్నింగ్ వచ్చింది. ఒక 6 months క్రితం ప్రపోజల్ వెళ్ళింది. ఓకే. ఐబీ నుంచి ఒక ఫోన్ వచ్చింది, మీరు ఎక్కడ సర్వీస్ ఏంటని అడిగితే సో ప్రపోజల్ వెళ్తుంది అని తెలిసి నాకు. ఓకే. నిన్న 10:30 ఒక మెసేజ్ వచ్చింది. ఒక మెసేజ్ వచ్చి మీకు ఇలాగా ప్రెసిడెంట్ మెడల్ వచ్చిందని వస్తే సో హ్యాపీ డెఫినెట్గా. సో మా ఆఫీస్కి క్రాస్ చెక్ కోసం వాళ్ళకి ఫోన్ చేసి అడిగిన ఇలా మెసేజ్ వచ్చింది ఏంటంటే, సో మీకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ రావడం జరిగింది సార్ అని చెప్పారు. సో ఇమీడియట్గా ఫ్యామిలీ అందరికీ చెప్పాం. డెఫినెట్గా హ్యాపీ కదండి, ఫ్యామిలీ మా ఊరు చెప్తున్నాను కదా, పెద్ద బ్రహ్మదేవ్ అని ఊరు, ఆ ఊరు సోషల్ మీడియా గ్రూప్స్ కూడా ఉంటాయి కదా, దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఇద్దరికే వచ్చింది. అవును, ఒక ఐజీగా తర్వాత మీకు డెఫినెట్గా హ్యాపీ. ఒక ఇన్స్పెక్టర్ స్థాయిలో యాక్చువల్ ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఎప్పుడో కొంచెం బాగా ఊహించారా అసలు? నేను నిజంగా ఏది ఊహించలేదండి వాస్తవంగా. ఇండియన్ పోలీస్ మెడల్ ఆ రోజు ఊహించలేదు, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఈ రోజు ఊహించలేదు. సో మనకి అర్హతలు ఉన్నాయి, ప్రపోజ్ చేశారు, గుర్తించారు, ఆటోమేటిక్గా మనకి వచ్చింది. సార్ చాలా నిర్మానుష్యంగా ఉంది సార్, భక్తులు ఎవరు కనిపించట్లేదు, కేవలం స్వామివారు మాత్రమే లోపల అంతర్గతంగా కైంకర్యాలు జరిగేవి. సో ఆ టైంలో అసలు ఎలా అక్కడ భద్రతాపరమైనటువంటి అంశాలు ఎలా ఉంటుందో అనేటువంటి సందేహాలు చాలా మనకి కలిగాయి. అంటే స్వామివారి సెన్సిటివ్ ఏరియా అది, ముఖ్యంగా ఆభరణాలు కావచ్చు, అంటే విలువైనటువంటి వస్తువులు ఉంటాయి. సో మిమ్మల్ని మాత్రమే అక్కడ కేటాయించారా, మిగతా ఎక్స్ట్రా ఫోర్స్ ఏమన్నా? డెఫినెట్గా అప్పుడు ఉన్న ఫోర్స్ మీద సో డబల్ త్రిబుల్ చేసాం. అంటే యాక్చువల్గా పిల్గ్రిమ్స్ ప్రిస్కింగ్ లేవు, చెక్కింగ్ లేవు, లైన్ మేనేజ్మెంట్ లేదు, ఏం లేదు. కాబట్టి ఉన్న ఫోర్స్ అంతా కూడా కాన్సన్ట్రేట్గా సో ఆ ఇన్నర్ కార్డన్ అవుటర్ కార్డన్లో కొంత పెడుతూ టెంపుల్కి క్లోజ్ ఏరియాలో మాడవీధి చుట్టుపక్కలే మనం ఎక్కువ గార్డ్స్ పెట్టుకోవడం, ఈ ఆక్టోపస్ నేను చెప్పి పెట్టుకోవడం. తర్వాత ఈ దర్శనం అయితే భక్తులకు ఆగింది, కానీ స్వామివారి కైంకర్యాలు జనరల్గా ఏకాంతంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి అర్చకులు వెళ్తూ వస్తూ ఉంటారు కాబట్టి మనం దానిపైన ఆ ఏరియాలో టెంపుల్ లోపలికి ఎవరు వెళ్ళి బయటకు వచ్చినా సో క్షుణ్ణంగా వాళ్ళని మనం హెచ్ఎండిలతోటి చెక్ చేసి చూసుకుని అన్ని చేసి బయటికి పంపించడం, లోపలికి ఎలా చేసిన అట్లా చేస్తాం. రేపొద్దున్న అట్లా అవన్నీ రికార్డ్ చేసి అక్కడ పెట్టడం జరిగింది భద్రంగా. ఓకే సార్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. నిజంగానే అది రాష్ట్రపతి మెడల్ అంటే ఎవరైనా అందుకుంటున్నారంటే వాళ్ళ ఫ్యామిలీలో కావచ్చు, అంటే మీ టీం మెంబర్స్లో కూడా చాలా ప్రౌడీగా ఫీల్ అవుతుంటారు. నిజంగా చూస్తున్నాం కదా, ఏవి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సారు. అసలు నేను చేసుకుంటున్నటువంటి పనికి గుర్తించి అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మొత్తం వాళ్ళు గుర్తించినటువంటి విధంగా నాకు మరేది ఇంకా లైఫ్లో అవసరం లేదు. నిజంగా చాలా గొప్ప అరుదైనటువంటి విషయంగా దీన్ని భావిస్తున్నాను. నా కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ కావచ్చు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రెసిడెంట్ అవార్డు అందుకోబోతున్నాను. నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. రాబోయే రోజుల్లో కూడా ప్రజాసేవలో మరిన్ని విశేషమైనటువంటి సంస్కరణలు తీసుకురావడానికి ప్రజల భద్రతే నా ఎజెండాగా మలుచుకొని ముందుకు వెళ్తానని చెప్పి కూడా
గంగరాజు గారు స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.